కృపాభరితుడవైన మా యేసు ప్రభువా, దినదినము మీ వాక్యము చేత మమ్మను మీరు బలపరుస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. మీ వాక్యపు అర్థములో మా నిజ స్వరూపాన్ని చూసుకోవటానికి, మాలో ఉన్న ప్రతి విధమైన కల్మషమును కడుక్కోవటానికి సహాయం చేశారు. ఎంత గొప్ప దేవుడు స్వామి. మీ రాకడ కొరకు మా ప్రభ ఎదురు చూసే ఆ మనసు సిద్ధపడేటటువంటి ఆ యొక్క విశ్వాసము వాక్యం వింటున్న ప్రతి బిడ్డకును, వారి కుటుంబంలో ప్రతి వారికి దయచేయండి స్వామి. ఎన్ని కుటుంబాలు మీకు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయో వాళ్ళందరినీ కనికరించండి. ముఖ్యంగా మణిపూర్లో జరుగుతున్నటువంటి తిరిగి అఘాయిత్యాలు స్వామి, ఎందరో నిన్ను నమ్ముకున్న బిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా తండ్రి చంపేస్తున్నారు స్వామి. కనికరించండి అయ్యా నా ఆ భయంకరమైనటువంటి నా తండ్రి ఆ వధ ప్రజలు, నా తండ్రి వారిని తప్పించండి స్వామి. దయచేసి యుద్ధాలు మాన్పించండి స్వామి. ప్రశాంతమైన వాతావరణం దయచేయండి స్వామి. మీరే మహిమ పొందుకొనండి. యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ఏప్రిల్ మాసం 24వ తారీఖు 2026 శుక్రవారం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచన భాగంలో ఉన్న విషయాలే మాట్లాడుతూ ఉన్నాను. ప్రియులారా, దేవుని పిల్లలుగా మీరు గమనించవలసిన విషయం, సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మాటలు వినే భాగ్యాన్ని ప్రసాదించాడు. ఒక్కసారి బైబిల్లో లేవియా కాండము 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుంటే ఈ విధంగా చెప్పబడి ఉంది. చదువుతాను చూడండి. యాజకుడు బలిపీఠం మీద వాటిని దహించవలెను. క్రొవ్వంతయు యెహోవాదే. అది సువాసన గల హోమ రూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నింటిలోనూ నిత్యమైన కట్టడ. క్రొవ్వంత యెహోవాది అని చెప్పి, మీరు రక్తమునైనను క్రొవ్వునైనను తినకూడదు. అది తరతరములకు మీ నివాస స్థలములన్నింటిలోనూ నిత్యమైన కట్టడ. ప్రభు పిల్లలారా, దయచేసి గమనించాలి. క్రొవ్వంతా కూడా దేవునిదే అని, యెహోవాదే అని. కాబట్టి మీరు రక్తము తినకూడదు, క్రొవ్వును కూడా తినకూడదు అని చెప్పాడు. క్రొవ్వు అనేటటువంటి మాట గురించి మీకు పదే 2 వాక్యాల్లో 2 రోజుల్లో చెప్తూ వచ్చాను. క్రొవ్వు అనేది బలానికి సూచన. అయితే క్రొవ్వు అనేటటువంటిది దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి, దేవుడు మనకిచ్చే సమృద్ధి, దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం, దేవుడు మనకిచ్చినటువంటి బలం, సమస్తము, శక్తి, సంపద, లేకపోతే మనకున్నటువంటి ఆస్తిపాస్తులు, ఇలాంటివి ఎన్నో కూడాను దేవుని పిల్లలుగా ఆలోచించాల్సింది. ఈ క్రొవ్వంతా యెహోవాది అంటే దేవుడు మనకిచ్చినటువంటి దానిని దేవునికి ఇవ్వాలి. సమయం ఇచ్చే బిడ్డలుగా ఉండాలి. దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను దేవుని కొరకు ఉపయోగించాలి. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆరోగ్యము, సమయము దేవునికి ఇవ్వాలి. దేవుడు మీకు ఇచ్చిన ధనము, స్థలము, వస్తువులు, వాహనాలు దేవునికి ఇవ్వాలి. ఆ రీతిగా క్రొవ్వంతా యెహోవాదే అని స్పష్టంగా లేవియా కాండంలో చెప్పాడు.
దేవుని పిల్లలు, దాన్ని మీరు తినకూడదు, రక్తమును కూడా త్రాగకూడదు, తినకూడదు అని చెప్పారు. చాలామంది ఈ రక్తాన్ని ఒలికిస్తారు, రక్తాన్ని తినరు. అయితే క్రొవ్వును కూడా. దేవుని బిడ్డలుగా మీకు నా మనవి, సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మనము ఆలోచించవలసిన విషయం, నేను క్రొవ్వును తింటున్నానా? అనగా దేవుడు నాకు ఇచ్చిన సర్వ సమృద్ధి, దేవుడు నాకు ఇచ్చిన బలం, ధనం, వీటన్నింటినీ, జనం అన్నింటినీ నేను తినేస్తున్నానా? దేవునికే అది సమస్తము అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నేను దేవునికి సమర్పించుకుంటున్నానా అనేది జాగ్రత్తగా మనము ఆలోచించాలి. ఆ రీతిగా మనము ఆలోచించి కృపగల దేవునికి సమస్తాన్ని అప్పగించాలి. చాలామంది భక్తులు దేవుని కొరకు పరిచర్య చేస్తూ దేవుడు వారికి ఇచ్చిన సమస్తాన్ని దేవునికి అర్పించుకుంటూ ఉన్నారు. సమస్తము కూడా మహోన్నతుడైన దేవుని పిల్లలుగా మీకు నా మనవి, మీరు దేన్ని సమర్పించారు? నా మట్టుకైతే నన్ను నేను దేవునికి సమర్పించుకున్నాను. నాకు దేవుడు ఏమిచ్చాడో అవి కూడా, నాకు పిల్లల్ని ఇచ్చాడు, వారిని కూడా సమర్పించుకున్నాను. ఈ రీతిగా మనకంటూ భూమి మీద ఏది బలమైనవి ఉండకూడదు. సర్వశక్తిమంతుడైన దేవుని మహిమార్థమై ఆయన రక్షణ సువార్త వ్యాపించటానికి, ఆయన యొక్క గొప్పతనాన్ని లోకంలో ప్రచురం చేయటానికి నేను ఇవ్వాలి. అలాగని అంతా కాదు, నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నేను తినాలి, నేను బ్రతకాలి, వారిని కూడా దుఃఖపెట్టకూడదు, వారిని కూడా సంతోషపరచాలి. అలాగని వారిని సంతోషపరిచే విషయంలో ప్రభుని దుఃఖపెట్టకూడదు. క్రొవ్వంతా ఆయనదే అన్నట్టుగా మహిమగల దేవునికి నేను చాలా ఇవ్వాలి అనే ఆ హృదయం మనలో కలగాలి. ప్రియులరా, గమనించాలి. రెండవ మాట అక్కడ చెప్పబడింది, క్రొవ్విన మాంసము భక్షించండి, మధురమైన పానము చేయండి అని. ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే క్రొవ్విన మాంసం అంటే బలమైనటువంటి మాంసము, ఆ మాంసంలో బలం ఉంది. ప్రియులరా, క్రొవ్విన మాంసంలో బలం ఉంది. దేవుని పిల్లలుగా గమనించవలసిన విషయం, ఈ రోజున ఆ బలమైన వారు ఎవరు అంటే యేసు ప్రభుల వారు. యెషయా గ్రంథంలో చెప్పబడి ఉంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు కర్త అని ప్రవక్త అయిన యెషయా ద్వారా యేసు ప్రభుల వారు బలవంతుడని చెప్పాడు. ఆ బలవంతుడైన దేవుడు ఆయన కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండపైన సిలువలో మరణించాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి 3వ దినాన లేచాడు. దానికి మునుపు శిష్యులతో కలిసి భోజనం చేస్తూ రొట్టె విరిచి, ఇది నా శరీరం అని చెప్పాడు. దాన్ని నేను వచ్చున్నంత వరకు మీరు మానకుండా భుజించాలి. ప్రియులారా, మధురమైన పానము అంటే యేసు ప్రభుల వారి రక్తము. ఇవి మనము భుజించాలి. లేనటువంటి వారికి వంతులు పంపించాలి. యేసు ప్రభుల వారిని నమ్ముకున్న ప్రతి బిడ్డ ఈ బలమైన మాంసము, యేసు ప్రభుల వారి శరీరము, యేసు ప్రభుల వారి రక్తాన్ని మనము సేవిస్తూ ఉండాలి, మనం భుజిస్తూ ఉండాలి. భుజించి ఆయన వలె మనము జీవించటానికి నేర్చుకోవాలి. ఈ రీతిగా ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. దేవుని పిల్లలు చూడండి, ఆడవద్దండి, దుఃఖపడకండి. ప్రభువు మిమ్మల్ని ప్రతిష్ఠించాడు. కాబట్టి యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందుదురు అని చెప్పాడు. ప్రభువులో ఆనందించండి.
నాకు రక్షణ ఇచ్చాడని ఆనందించండి. నాకు మారు మనసు ఇచ్చాడని, పాప క్షమాపణ అనేది నేను తెలుసుకుని నా పాపాల విషయమై క్షమించమని బ్రతిమలాడుతున్నాను. ఇవన్నీ కూడా దేవుడిచ్చినవి. పరిశుద్ధాత్మ దేవుడిచ్చాడు. ఒక సంఘాన్ని దేవుడిచ్చాడు. ఆ సంఘంలో ఒక బోధకుని దేవుడిచ్చాడు. వీటన్నింటిని బట్టి సంతోషించండి. ఒకసారి నువ్వు లోకంలో జీవించేటప్పుడు పరిస్థితి ఎంత దయనీయమో, అలాంటిది ఆ లోకం నుండి ప్రభుల వారు ప్రత్యేకపరిచి నీకు ఇచ్చిన ప్రతి దానిని బట్టి గొప్పగా సంతోషించు, ఆనందించు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నామాన్ని మహిమపరచు. ఆ రీతిగా చేస్తూ ప్రభు ఇచ్చిన ప్రతి దానిని బట్టి ఆనందించువారుగా మనము జీవింతుము గాక. 10వ వచనము పూర్తయిపోయాది. ఆమెన్, ఆమెన్.